బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది రాజాసాబ్ టీం. మనశంకర వరప్రసాద్ నిర్మాతలు ఇటు కోర్టును ఆశ్రయించడం జరిగింది. టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోల అనుమతి కోసం అప్పీల్కి వెళ్లారు. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సవాల్ చేశారు నిర్మాతలు. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాతల పిటిషన్లపై రేపు విచారించబోతోంది హైకోర్టు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు మనశంకర వరప్రసాద్తో పాటు రాజాసాబ్ రెండు కూడా పెద్ద సినిమాలే. ఈ రెండు కూడా పెద్ద హిట్ కొట్టే సినిమాలని చెప్పి టాక్ జరుగుతోంది. ఎందుకంటే పెద్ద హీరోలు కాబట్టి, దట్టు రాబోతోంది సంక్రాంతి సీజన్ కాబట్టి ఈ రెండు కూడా తోడే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది ఈ రెండింటి చుట్టూ. మరి వీటికి కలెక్షన్స్ తక్కువ వస్తాయిగా, టికెట్ రేట్ తక్కువ ఉంటే. అందుకే ఒక అడుగు ముందుకు వేశారు టికెట్ల రేట్ల పెంపుతో పాటు మరికొన్ని అంశాల విషయంలో. సో ఈ వీటికి సంబంధించి ఇటు హైకోర్టును ఆశ్రయించారు టీం, అటు మూవీ టీం. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. రాజాసాబ్ అలాగే మనశంకర వరప్రసాద్ ప్రొడ్యూసర్స్ టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోల అనుమతి కోసం అప్పీల్కి వెళ్లారు. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సవాల్ చేశారు నిర్మాతలు. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని చెప్పి పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. నిర్మాతల పిటిషన్లపై రేపు హైకోర్టు విచారించబోతోంది. ఎటువంటి అంశాలు ఆ పిటిషన్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉంది, ఒకవేళ తీర్పు తమకి అనుకూలంగా రాకపోతే, ఎందుకంటే మహా అయితే ఇంకొక వారం రోజులు ఉంది ఇంక సినిమాకి, లేకపోతే పొంగల్ సీజన్ స్టార్ట్ అవ్వడానికి, రిలీజెస్ విషయంలో కూడా ఎటువంటి అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది మూవీ టీం, ఎటువంటి చర్చ జరుగుతుంది, డీటెయిల్గా తెలుసుకుందాం. మా సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఎటువంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకునే అవకాశం ఉంది? రేపు హైకోర్టును ఆశ్రయించారు, రేపు విచారణ జరుగుతోంది. ఒకవేళ తీర్పు సానుకూలంగా వస్తే సరే, ఒకవేళ రాకపోతే వాళ్ళకి ప్రతికూలంగా వస్తే కనుక ఎటువంటి అడుగులు వేసే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ ఉంది ఇండస్ట్రీలో? సచిన్, సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రస్తుతానికి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రేపు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలు రాజాసాబ్ అలాగే మనశంకర వరప్రసాద్ గారు, ఈ రెండు సినిమాల నిర్మాతలు హైకోర్టుకి అప్పీల్ చేయడం జరిగింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ టికెట్ ధరలు పెంచే విధంగా అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరటం జరిగింది. దానిపై అప్పీల్ని స్వీకరించిన హైకోర్టు రేపు విచారణ చేసే అవకాశం ఉంది. రేపు టికెట్ ధరల పెంపుకు అనుకూలంగా హైకోర్టులో ఉత్తర్వులు వస్తాయా రాదా అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి చిత్ర నిర్మాతలు అయితే చాలా ఆటగా ఎదురు చూస్తున్నారు. పండగ సీజన్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు. దాదాపు రాజాసాబ్ 500 కోట్ల రూపాయల పైగా బడ్జెట్ తో సినిమా రూపొందించారు. అలాగే మనశంకర వరప్రసాద్ కూడా 200 కోట్ల రూపాయల పైగా బడ్జెట్ తో సినిమా రూపొందింది. సో ఈ రెండు సినిమాలకు కూడా పండగ సీజన్ లో టికెట్ రేట్ల పెంపు అనేది కొంత ఉపశమనంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుందని నిర్మాతలు ఆశించారు. అయితే అఖండ 2 రిలీజ్ టైంలో జరిగిన కోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దానిపై అప్పీల్కి వెళ్ళి గవర్నమెంట్ కూడా అలాగే టికెట్ రేట్ల పెంపు విషయంలో ఇకపై ఎవరు మమ్మల్ని అడగవద్దు, మమ్మల్ని అప్రోచ్ అవ్వద్దు అంటూ కూడా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కోర్టు ఉత్తర్వుల ద్వారానే సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో సానుకూలంగా ప్రభుత్వానికి ఆదేశాలు వస్తే సినిమా టికెట్ రేట్లు ధరలు పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఒకవేళ హైకోర్టులో కనుక రేపు ప్రతికూలంగా తీర్పు వస్తే ఖచ్చితంగా నార్మల్ టికెట్ ప్రైసెస్ కి ఈ సినిమా ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. దాదాపు ఒక్కొక్క సినిమాకి 20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వరకు కూడా ఫస్ట్ డే ప్రీమియర్ షోస్ ఏవైతే ఉన్నాయో వాటికి తాలూకు నష్టం జరిగే అవకాశం ఉంది. సచిన్, రైట్. సో మీరు అన్నట్టుగా, ఎందుకంటే ఈ రెండు కూడా పెద్ద సినిమాలే, రెండు పెద్ద సినిమాలు కాబట్టి ఆల్రెడీ ఒక స్టాండ్ తీసుకుంది గవర్నమెంట్. కాబట్టి ఒకవేళ హైకోర్టులో తీర్పు ప్రతికూలంగా వస్తే ఆఫ్కోర్స్ సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే పోస్ట్పోన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది? ఆఫ్కోర్స్ ఒకవేళ పోస్ట్పోన్ చేసుకోవడం అనే ప్రశ్న కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. బట్ అటువంటి ఏమైనా చర్యలకు దిగే అవకాశం కనిపిస్తుందా? మూవీ టీం ఎటువంటి ఆలోచన ఉంది ఎగ్జాక్ట్గా? రేపు తెలంగాణ హైకోర్టులో కనుక ప్రతికూలంగా తీర్పు వస్తే ఖచ్చితంగా దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం అయితే ఉంది, ఒకవేళ కోర్టు ఉత్తర్వులను బట్టి. సో అంతే తప్ప సినిమాని వాయిదా వేసుకునే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల పెంపు విషయంలో దాదాపుగా సానుకూలంగానే స్పందిస్తారు. ఖచ్చితంగా అక్కడ ప్రీమియర్ షోస్ కి అలాగే టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా సానుకూలంగా ఉంటుందనే ఆశాభావం అయితే ఉంది నిర్మాతల వైపు నుంచి.
దానికి సంబంధించి ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. బహుశా రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి టికెట్ రేట్ల పంపు విషయంలో రాజాసాబ్ సినిమాకి సంబంధించి ఒక జీవో వచ్చే అవకాశం కూడా ఉందనేది సినిమా సర్కిల్లో వినిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఒకవేళ రేపు తెలంగాణ గవర్నమెంట్ కి అనుకూలంగా సూచనలు చేయకుండా హైకోర్టు గనక వీళ్ళ అప్పీల్ ని తిరస్కరిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశం అయితే ఉంది సచిన్. అంతకన్నా ముందు అంటే అఫ్ కోర్స్ ఒక పక్క హైకోర్టు ప్రయత్నాలు అంటే లీగల్గా ప్రయత్నాలు చేస్తూనే ఇటు గవర్నమెంట్తో కూడా మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా? మూవీ టీమ్ రెండు ఇండస్ట్రీ నుంచి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి వ్యక్తిగతంగా నిర్మాతలు అయితే ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ కూడా కోర్టు ఉత్తర్వుల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో వీళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కనుక సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసి ఒకవేళ టికెట్ రేట్ల ధరల పెంపుకు సానుకూలంగా ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచే విషయంలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ నిర్మాతలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోల అనుమతి కోసం అప్పీల్కు వెళ్లారు. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సవాల్ చేశారు నిర్మాతలు. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని పిటిషన్ దాఖలైంది. నిర్మాతల పిటిషన్లపై రేపు హైకోర్టు విచారించబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రేపు ఈ తీర్పు మనశంకర వరప్రసాద్ అలాగే రాజాసాబ్ అనుకూలంగా వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా, లేకపోతే ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ ఆ సినిమా ఫీవర్ ఎలా ఉందో మనకి అందరికీ అర్థమవుతుంది. ఇప్పటికీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి టికెట్లు గురించి మాట్లాడుకున్న సందర్భంలో లక్షలు పోసి టికెట్లు కొనేందుకు కూడా కొంతమంది సిద్ధమైపోతుంటారు. ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నరసాపురం అన్నపూర్ణ థియేటర్లో ఏకంగా ఏ లెవెల్లో టికెట్ ధర పరికిందో మనం ఒకసారి ఊహించవచ్చు. సో ఈ సందర్భంలో ఇప్పుడు టికెట్ రేట్ల కోసం ఇటు హైకోర్టును ఆశ్రయిస్తున్న సందర్భం రాజాసాబ్ అలాగే మనశంకర వరప్రసాద్. ఎటువంటి తీర్పు రాబోతుందంటే ఆసక్తిగా మారింది, ఉత్కంఠను పెంచుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది రాజాసాబ్ టీం. మనశంకర వరప్రసాద్ నిర్మాతలు ఇటు కోర్టును ఆశ్రయించడం జరిగింది. టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోల అనుమతి కోసం అప్పీల్కి వెళ్లారు. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సవాల్ చేశారు నిర్మాతలు. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాతల పిటిషన్లపై రేపు విచారించబోతోంది హైకోర్టు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు మనశంకర వరప్రసాద్తో పాటు రాజాసాబ్ రెండు కూడా పెద్ద సినిమాలే. ఈ రెండు కూడా పెద్ద హిట్ కొట్టే సినిమాలని చెప్పి టాక్ జరుగుతోంది. ఎందుకంటే పెద్ద హీరోలు కాబట్టి, దట్టు రాబోతోంది సంక్రాంతి సీజన్ కాబట్టి ఈ రెండు కూడా తోడే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది ఈ రెండింటి చుట్టూ. మరి వీటికి కలెక్షన్స్ తక్కువ వస్తాయిగా టికెట్ రేట్ తక్కువ ఉంటే. అందుకే ఒక అడుగు ముందుకు వేశారు టికెట్ల రేట్ల పెంపుతో పాటు మరికొన్ని అంశాల విషయంలో. సో ఈ వీటికి సంబంధించి ఇటు హైకోర్టును ఆశ్రయించారు టీం, అటు మూవీ టీం. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది రాజాసాబ్ అలాగే మనశంకర వరప్రసాద్ ప్రొడ్యూసర్స్. టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోల అనుమతి కోసం అప్పీల్కి వెళ్లారు. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సవాల్ చేశారు నిర్మాతలు. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని చెప్పి పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. నిర్మాతల పిటిషన్లపై రేపు హైకోర్టు విచారించబోతోంది. ఎటువంటి అంశాలు ఆ పిటిషన్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్న అవకాశం ఉంది, ఒకవేళ తీర్పు తమకి అనుకూలంగా రాకపోతే, ఎందుకంటే మహా అయితే ఇంకొక వారం రోజుల్లో ఉంది ఇంక సినిమాకి, లేకపోతే పొంగల్ సీజన్ స్టార్ట్ అవ్వడానికి రిలీజెస్ విషయంలో కూడా ఎటువంటి అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది మూవీ టీం, ఎటువంటి చర్చ జరుగుతుంది డీటెయిల్గా తెలుసుకుందాం. మా సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఎటువంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకునే అవకాశం ఉంది? రేపు హైకోర్టును ఆశ్రయించారు, రేపు విచారణ జరుగుతోంది. ఒకవేళ తీర్పు సానుకూలంగా వస్తే సరే, ఒకవేళ రాకపోతే వాళ్ళకి ప్రతికూలంగా వస్తే కనుక ఎటువంటి అడుగులు వేసే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ ఉంది ఇండస్ట్రీలో?
సచిన్, సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రస్తుతానికి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రేపు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలు రాజాసాబ్, అలాగే మనశంకర్ వరప్రసాద్ గారు, ఈ రెండు సినిమాల నిర్మాతలు హైకోర్టుకి అప్పీల్ చేయడం జరిగింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ టికెట్ ధరలు పెంచే విధంగా అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరటం జరిగింది. దానిపై అప్పీల్ ని స్వీకరించిన హైకోర్టు రేపు విచారణ చేసే అవకాశం ఉంది. రేపు టికెట్ ధరల పెంపుకు అనుకూలంగా హైకోర్టులో ఉత్తర్వులు వస్తాయా రాదా అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి చిత్ర నిర్మాతలు అయితే చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. పండగ సీజన్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు. దాదాపు రాజాసాబ్ 500 కోట్ల రూపాయల పైగా బడ్జెట్ తో సినిమా రూపొందించారు. అలాగే మనశంకర్ వరప్రసాద్ కూడా 200 కోట్ల రూపాయల పైగా బడ్జెట్ తో సినిమా రూపొందింది. సో ఈ రెండు సినిమాలకు కూడా పండగ సీజన్ లో టికెట్ రేట్ల పెంపు అనేది కొంత ఉపశమనంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుందని నిర్మాతలు ఆశించారు. అయితే అఖండ 2 రిలీజ్ టైంలో జరిగిన కోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దానిపై అప్పీల్ కి వెళ్ళి గవర్నమెంట్ కూడా అలాగే టికెట్ రేట్ల పెంపు విషయంలో ఇకపై ఎవరు మమ్మల్ని అడగవద్దు, మమ్మల్ని అప్రోచ్ అవ్వద్దు అంటూ కూడా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కోర్టు ఉత్తర్వుల ద్వారానే సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో సానుకూలంగా ప్రభుత్వానికి ఆదేశాలు వస్తే సినిమా టికెట్ రేట్లు ధరలు పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఒకవేళ హైకోర్టులో కనుక రేపు ప్రతికూలంగా తీర్పు వస్తే ఖచ్చితంగా నార్మల్ టికెట్ ప్రైసెస్ కి ఈ సినిమా ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. దాదాపు ఒక్కొక్క సినిమాకి 20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వరకు కూడా ఫస్ట్ డే ప్రీమియర్ షోస్ ఏవైతే ఉన్నాయో వాటికి తాలూకు నష్టం జరిగే అవకాశం ఉంది. సచిన్, రైట్. సో మీరు అన్నట్టుగా ఎందుకంటే ఈ రెండు కూడా పెద్ద సినిమాలే, రెండు పెద్ద సినిమాలే కాబట్టి ఆల్రెడీ ఒక స్టాండ్ తీసుకుంది గవర్నమెంట్ కాబట్టి ఒకవేళ హైకోర్టులో తీర్పు ప్రతికూలంగా వస్తే ఆఫ్కోర్స్ సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే పోస్ట్పోన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది? ఆఫ్కోర్స్ ఒకవేళ పోస్ట్పోన్ చేసుకోవడం అనే ప్రశ్న కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. బట్ అటువంటి ఏమైనా చర్యలకు దిగే అవకాశం కనిపిస్తుందా? మూవీ టీం ఎటువంటి ఆలోచన ఉంది ఎగ్జాక్ట్గా? రేపు తెలంగాణ హైకోర్టులో కనుక ప్రతికూలంగా తీర్పు వస్తే ఖచ్చితంగా దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం అయితే ఉంది. ఒకవేళ కోర్టు